Hello everyone, welcome to Market Newsroom and good evening. So Nifty 26,000 above close అయిందన్నమాట ఈరోజు. సో 26,013 మీద క్లోజ్ అయింది. జస్ట్ 26,000 క్రాస్ చేసి నిలబడిందని మనం చెప్పుకోవాలన్నమాట. బ్యాంక్ నిఫ్టీ 58,962 దగ్గర క్లోజ్ అయితే మనకు సెన్సెక్స్ 84,950 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. సో మిడ్ క్యాప్స్ మనకు 0.6%, తర్వాత స్మాల్ క్యాప్స్ కూడా 0.6% పెరిగాయి అనమాట. ఓవరాల్ గా మనం చూసుకుంటే లెవెల్స్ వరకు మాట్లాడుకుంటే నెక్స్ట్ టార్గెట్ మనకు రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అబౌవ్ లెవెల్స్ వరకు మనం మాట్లాడుకుంటే 26,100 అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ 26,100, దాన్ని కూడా క్రాస్ చేస్తే 26,200 అనమాట. సో బట్ సిచ్యువేషన్ మనం మాట్లాడుకుంటే ప్రస్తుతానికి ఈరోజు ఎలాగైతే 26,000 పైన క్లోజ్ అయిందో మనకు 26,100 దగ్గర కూడా అలాగే పైకి వెళ్తుంది అని అయితే నాకు డౌట్ఫుల్ కేస్ అని చెప్తాను. ఎందుకంటే 26,000 ని రీక్లైమ్ చేసుకొని అక్కడ నుంచి అక్కడ మనకు సెల్లింగ్ ప్రెషర్ ని అబ్జర్వ్ చేసుకొని పైకి రావడానికి చాలా కష్టపడింది అనమాట నిఫ్టీ. సో చాలా స్లోగా వెళ్ళింది. సో అలా వెళ్ళడం వల్ల మేబీ 26,100 దగ్గర మళ్ళీ సెల్లింగ్ వస్తే కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుందా అని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో 26,100 అనేది మెయిన్ మనకు రెసిస్టెన్స్ లెవెల్ గా ఉంది, సెల్లింగ్ జోన్ కనబడుతుంది. అక్కడ 25,920 ఈ లెవెల్స్ వరకు పడచ్చు. ఒకవేళ అక్కడ నుంచి సెల్లింగ్ జోన్ లోకి వస్తే ఖచ్చితంగా 26,000 దాటి కిందికి వచ్చి మనకు 25,920 ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నాకైతే అది కనబడుతుంది అనమాట. ఓవరాల్ గా మనకు కంప్లీట్ బేరిష్ మొమెంటం అంటే కొంచెం పుట్ తీసుకోవడానికి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే 25,850 కింద మాత్రమే ఆలోచించమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దానిపైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పుట్ ఆప్షన్ మాత్రం తీసుకోవద్దు. మాక్సిమం కాల్ ఆప్షన్ మీదకే ఫోకస్ చేయండి ఒకవేళ ట్రేడ్ చేసేటట్టుంటే. అండ్ 26,100 మీద ప్రాపర్ గా నిలబడితేనే మార్కెట్ అక్కడి నుంచి లాంగ్స్ అనమాట. సో 26,277 ఇది హైయెస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26,100 మనకు దాని దాటి నిలబడాలి ఫస్ట్ టార్గెట్. దెన్ 26,200 దీన్ని ఖచ్చితంగా క్రాస్ అవ్వాలి. ఇది క్రాస్ అవుతే ఖచ్చితంగా మార్కెట్ ఆల్ టైమ్ హైకి ఖచ్చితంగా వెళ్తుందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో చూడాలి ఈ వీక్ వెళ్తుందా అనేది. ఎందుకంటే ఇంకొక 2 సెషన్స్ కంటిన్యూగా మార్కెట్ కనుక పెరిగిందంటే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి అనమాట. ఈ నవంబర్ ఎండ్ లోపు మనకు మార్కెట్ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. న్యూస్ కూడా దానికి తగ్గట్టే ఉందన్నమాట. సో చూద్దాము 1 by 1 ఏంటి అనేది. సో సెక్టార్స్ వరకు మాట్లాడుకుంటే టోటల్ గా అన్ని సెక్టార్స్ ఈ రోజు పాజిటివ్ గా ఉన్నాయన్నమాట. ఏ సెక్టార్ కూడా నెగిటివ్ గా లేదు, ఒక్క సెక్టార్ కూడా నెగిటివ్ గా లేదనమాట. అండ్ టాప్ గెయినర్స్ లిస్ట్ లో మనం మాట్లాడుకుంటే సిమెన్స్ ఎనర్జీ, హడ్కో అంటే మనకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా హడ్కో, తర్వాత మనకు హీరో మోటార్స్ అండ్ టీవీఎస్ మోటార్స్ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయన్నమాట. ఓవరాల్ గా ఆటో సెక్టర్ ఈ రోజు మంచి పాజిటివ్ మొమెంటం లో ఉందని మనం చెప్పుకోవాలి. సో టాప్ లూజర్స్ లిస్ట్ లో కనుక మనం మాట్లాడుకుంటే టీఎంపీవీ అంటే మనకు టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ అనమాట. సో దీనికి కారణం ఏంటంటే Q2 రిజల్ట్ మనకు Q2 రిజల్ట్ సరిగా రాలేదు. అండ్ JLR కి సంబంధించి మార్జిన్ ప్రెషర్ ఉంటుంది అనేది మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసిందే. దాని ఇంపాక్ట్ స్టాక్ ఈరోజు 4% వరకు పడింది అనమాట. యాక్చువల్ గా ఓపెనింగ్ సెషన్ వరకు మనం మాట్లాడుకుంటే 6% వరకు పడింది. అక్కడ నుంచి కొంచెం మార్కెట్ కూడా పాజిటివ్ గా ఉండడంతో రికవర్ అయిందని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఎవరైనా టాటా మోటార్స్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే మనకు ర్యాలీ ఎప్పుడైతే వస్తుందో ఆ ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. సివి వరకు కాదు, ఓన్లీ ప్యాసింజర్ వెహికల్స్ వరకు అనమాట. కమర్షియల్ వెహికల్స్ సపరేట్ గా చూడండి ఇంక నుంచి. ఎందుకంటే బోత్ ఆర్ సపరేట్ ఎంటిటీస్ కదా. ఇప్పుడు టీఎంసీబీ అనేది వేరు, టీఎంపీవీ కూడా వేరు అనమాట. సో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ని సపరేట్ గా చూడండి అండ్ ప్యాసింజర్స్ వెహికల్స్ ని సపరేట్ గా చూడండి అని అయితే నేను చెప్తాను అనమాట. సో ఓవరాల్ గా మనకు టాటా మోటార్స్ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయింది. తర్వాత ఎంఫసిస్ ఈ స్టాక్ కి సంబంధించి కూడా న్యూస్ ఉందన్నమాట. ఈ స్టాక్ లో ఎఫ్ఐకి సంబంధించి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదో బయటికి వెళ్ళిపోతుంది కంప్లీట్ గా అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఎంఫసిస్ స్టాక్ కూడా ఈరోజు నెగిటివ్ గా దానికి ఆ న్యూస్ కు రియాక్ట్ అయిందని మనం అనుకోవాలన్నమాట. ఆస్ట్రా లిమిటెడ్ కూడా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయిందని మనం అనుకోవాలి. సో ఓవరాల్ గా చూడండి మెయిన్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఇండియా USA సంబంధించి ఒక బిగ్ డీల్ అయితే జరిగిందనమాట. అంటే ఇది ట్రేడ్ డీల్ కి సంబంధించి కాదు, ఈ డీల్ అనేది LPGకి సంబంధించింది అనమాట, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సంబంధించి. సో 1 year వరకు ఈ డీల్ అయితే చేసుకున్నారనమాట. ఓవరాల్ గా మనకు 10% ఆఫ్ LPG కంప్లీట్ గా ఈ డీల్ లో సైన్ అయిందని మనం చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఎంత అమౌంట్ అని మనం మాట్లాడుకుంటే మన ఓవరాల్ ఇండియాస్ LPG ఇంపోర్ట్స్ లో 10% అని చెప్పి మనం అనుకోవాలి. సో ఇండియా USA నుంచి నేను ఇది వరకు కూడా మీకు వీడియోస్ లో చెప్పాను అనమాట. వాళ్ళు ఆయిల్ మా దగ్గర నుంచి కొనుక్కోని అంటున్నారు, మనమేమో LPG అమ్మమనే మనం అడుగుతున్నామని. సో మొత్తానికి ఆ డీల్ అయితే కంప్లీట్ అయిందనమాట.
సో 10% ఆఫ్ టోటల్ ఎల్పిజి ఇంపోర్ట్స్ మనం యుఎస్ఏ నుంచి తీసుకుంటాం అనమాట. సో ఆయిల్ కూడా ఆల్రెడీ మనం ఆయిల్ ఇంపోర్ట్ కూడా యుఎస్ఏ నుంచి దాదాపు డబల్ చేసాం. సో ఆయిల్ పెంచాము, సో ఇప్పుడు ఎల్పిజి పెంచాము, కాబట్టి కంప్లీట్గా మనం కొంచెం ఫేవరబుల్ గానే ఇస్తున్నాం అనమాట. సో దీనివల్ల డీల్కి సంబంధించి ఏమైనా న్యూస్ వస్తుందా, ట్రేడ్ డీల్ సంబంధించి అనేది మెయిన్ గా చూడాలన్నమాట. సో ఓవరాల్ గా మనకు EU FTA, యూరోపియన్ యూనియన్ తో మనకు FTA ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది మనకు గ్యారంటీగా. నవంబర్ ఎండింగ్ లోనే అవుతుందని చెప్పి ఫస్ట్ అయితే న్యూస్ వచ్చింది. బట్ కంప్లీట్ గా న్యూస్ ఏంటంటే ఈ ఇయర్ ఎండ్ లోపు, అంటే డిసెంబర్ ఎండింగ్ లోపు కంప్లీట్ గా EU FTA అనేది ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసింది. కాబట్టి ఈ నవంబర్ ఎండింగ్ కానీ లేకపోతే డిసెంబర్ లో కానీ ఖచ్చితంగా FTA ఒక కొలిక్ వచ్చేస్తుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ముందు నుంచి అనుకుంటుండేదే. యాక్చువల్గా చూడాల్సిన విషయం ఏంటంటే ఇండియా యుఎస్ డీల్ ఫస్ట్ అవుతుందా లేకపోతే ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ ఫస్ట్ అవుతుందా అనేది చూడాలన్నమాట. రెండింటికి రేస్ మాదిరి నడుస్తుంది. సో ఓవరాల్ గా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనకు EU FTA అనేది కొంచెం మంచి పాజిటివిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మెయిన్ గా చూడండి 27 to 28 కంట్రీస్. సో అందులోనూ వన్ ఆఫ్ ద మెయిన్ మనకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా రాబట్టగలిగే కంట్రీస్ అనమాట. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. అండ్ మనకు వన్ మోర్ థింగ్ ఏంటంటే న్యూజిలాండ్ తో కూడా సైన్ అయ్యే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో ఆయన మనకు కామర్స్ మినిస్టర్ అదే దాన్ని ఎంఫసైజ్ చేశారనమాట. న్యూజిలాండ్ తో కూడా త్వరలోనే డీల్ అవుతుంది అన్నట్టు ఆయన ఎంఫసైజ్ చేశారు. సో వరుసగా డీల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇండియా USA, ఇండియా యూరోపియన్ యూనియన్ అండ్ న్యూజిలాండ్ తోటి ఇలా రకరకాల వాటితో డీల్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే మన మార్కెట్ దానికి ఎలా రియాక్ట్ అవుతుందనే చూడాలి. మెయిన్ గా మార్కెట్ అయితే నన్ను అడిగితే మనకు మెయిన్ గా USA డీల్స్ సంబంధించి మెయిన్ గా ఉంటుంది అనమాట. దానికి కారణం ఏంటంటే టారిఫ్ మీకు తెలిసిందే 50% ఇప్పటికీ నడుస్తోంది. అండ్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కొన్నిటికి ముందు నుంచి టారిఫ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ అండ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి ఎప్పటి నుంచి టారిఫ్ లేదు. సో ఇప్పుడు మనకు టారిఫ్ మిగతా వాటిలో కూడా తగ్గుతుందనే చూడాలి. ఎందుకంటే మెయిన్ గా ఈ రోజు వచ్చిన న్యూస్ ఇంకొకటి కూడా చూడండి. జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించి మన ఎక్స్పోర్ట్ 30% వరకు ఇంపాక్ట్ అయ్యింది అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఒకవేళ మనకు మెయిన్ గా మాట్లాడుకుంటే ఈ యుఎస్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ ఇంపాక్ట్ అనేది పోతుందని చెప్పి మనం అనుకోవాలన్నమాట. కంప్లీట్ గా నలిఫై అయిపోతుంది. ఈ 30% డౌన్ అనేది కంప్లీట్ గా నలిఫై అయిపోయి మనకు ఎక్స్పోర్ట్స్ మంచి గ్రోత్ వచ్చే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఓవరాల్ గా US చైనాకు సంబంధించి కూడా డీల్ అయితే నడుస్తుంది అనమాట. డీల్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. మెయిన్ గా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నది ఈ రెండు కంట్రీస్ కి మెయిన్ గా ఏదంటే రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి. సో మెయిన్ గా చైనా వాటిని ఆపడం వల్లే ట్రంప్ దిగొచ్చాడని చెప్పి మనం అనుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి ఒక డీల్ అయితే అవుతోంది. నవంబర్ ఎండ్ లోపు డీల్ అయితే అవుతుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో చూడాలి వీళ్ళిద్దరూ ఒకవేళ డీల్ అయితే చేసుకున్నా సరే వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తూనే ఉంటుందని చెప్పి నేను అయితే అనుకుంటాను. ఎందుకంటే ఐడియాలజీ డిఫరెంట్ కాబట్టి రెండు కంట్రీస్ కి. సో ఎప్పటికీ కలవు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్ గా ఈరోజు FIS అండ్ DIS బయింగ్ వరకు మనం మాట్లాడుకుంటే 440 crores మనకు FIS బై చేశారు. DIS కూడా మనకు 1400 crores వరకు బై చేశారు. సో 440 crores పెద్ద మొత్తం కాకపోయినప్పటికీ సెల్లింగ్ లో లేదు, బయింగ్ లో ఉంది FIS అనేది. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బట్ స్టిల్ వాళ్ళు షార్ట్స్ అయితే మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. 80% ప్లస్ మనకు దాదాపు 85% అనుకుంటాను. సో వాళ్ళు కంటిన్యూగా షార్ట్స్ అయితే బిల్డ్ చేసే పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ చేస్తారో అప్పటి నుంచి ఇంకా మార్కెట్ ఖచ్చితంగా మనకు ఆల్ టైమ్ హై వరకు వెళ్తుంది అని చెప్పి అనుకోవాలన్నమాట. సో చూడాలి ఎప్పుడు వాళ్ళు షార్ట్ కవరింగ్ స్టార్ట్ చేస్తారు అనేది. ఎప్పుడైతే మనకు దాదాపు 90% వరకు ఉండింది, ఇప్పుడు 85 to 90 మధ్యలో ఉన్నాయి సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఖచ్చితంగా వాళ్ళు షార్ట్ కవరింగ్ అయితే చేస్తారో అప్పుడు మాత్రం మార్కెట్ షార్ట్ గా ఆల్ టైమ్ హై దాటి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడు అనేది మెయిన్ గా వాళ్ళు కూడా నాకు తెలిసి ఇండియా USA డీల్ మీదే డిపెండ్ అయి ఉన్నారని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఒక పక్క మనం మార్కెట్ వరకు మాట్లాడుకుంటే ఒక అవుట్ ఆఫ్ టాపిక్ అన్నట్టు మనం మాట్లాడుకోకర్లేదు. ఒక రకంగా ఇది స్టాక్ మార్కెట్ కి లింక్డ్ అనమాట. ఇది ఏంటంటే అల్ఫలా యూనివర్సిటీ, ఇది మీకు ఈ మధ్యకాలంలో బాగా వింటున్నారు కదా. ఈ ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి మెయిన్ గా అక్కడ డాక్టర్సే కదా ఇదంతా చేసింది. సో అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి మనకు కొత్తగా ఏమొస్తుందంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్, ఆ ఫౌండర్ వాళ్ళ బ్రదర్ అనుకుంటారు లేదా కజిన్ సమ్ రిలేటివ్ అనమాట. సో
వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకోవాలి. అంటే ఐ మీన్ అల్ఫాలా యూనివర్సిటీ ఫౌండర్ యొక్క ఫ్యామిలీ మెంబర్. సో ఆయన స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ చేశారంటే అది కూడా 25 years బ్యాక్. ఏమని అంటే మీకు 20% రిటర్న్ వస్తుంది, లేకపోతే 30% రిటర్న్ వస్తుంది అని చెప్పి ఎలాగైతే ఇప్పుడు ప్రెసెంట్ స్కామ్స్ జరుగుతున్నాయో ఆ స్కామ్ని 25 years బ్యాకే వీళ్ళ ఫ్యామిలీ చేసింది అనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్గా వాళ్ళకు నోటీసెస్ అయితే అన్నాయన్నమాట. అల్ఫాలా యూనివర్సిటీ ఫౌండర్ మీద కూడా, ఫౌండర్ కమ్ చైర్మన్ మీద కూడా ఆల్రెడీ నోటీసెస్ అయితే అందాయన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మీరు మొన్న మనం చూసినట్టయితే ఈ రోజు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, కాస్త డౌన్ సైడ్ వెళ్ళింది క్రూడ్ ఆయిల్. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అనేది ఒక్కసారిగా 64 పైనకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా 63 స్టార్టింగ్ పాయింట్స్లో ఉండేది, $63 per barrel దగ్గర ఉండేది, 64 point యాడ్ ఇక్కడ వరకు వెళ్ళింది అనమాట. యాక్చువల్గా 65 దగ్గర వరకు వెళ్ళి కూడా రిటర్న్ వచ్చిందని చెప్పుకోవాలి. యాక్చువల్గా దీనికి మెయిన్ కారణం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్, అంటే మనకు ఇరాన్ బార్డర్ దగ్గర వస్తుంది అనమాట. సో ఇరాన్ వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉంటుంది దీనికి సంబంధించి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సీ రూట్ అనమాట ఆయిల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, అంటే ఆయిల్ ట్రాన్స్పోర్ట్స్ సంబంధించి సీ రూట్ వన్ ఆఫ్ ద కీ సీ రూట్ అనమాట. సో దాని ఇంపాక్ట్ అనేది మనకు కనపడింది. వాళ్ళు క్లోజ్ వాళ్ళు అక్కడ ఏదో సమ్ షిప్ని వాళ్ళు సీజ్ చేశారు అని చెప్పి వచ్చిందన్నమాట, ఆయిల్ ట్యాంకర్ సంబంధించింది. సో దాన్ని సీజ్ చేశారు అనే న్యూస్ రావడంతో ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది వెంటనే జంప్ అయింది. అగైన్ ఓన్లీ 1 షిప్ మాత్రమే అని న్యూస్ రావడంతో కాస్త కూల్ ఆఫ్ అయిందని అనుకోవాలి మనం ఈరోజు. సో ఇప్పటికీ టెన్షన్స్ అయితే నడుస్తున్నాయి అనమాట ఈ మిడిల్ ఈస్ట్కి సంబంధించి, ఇరాన్కి సంబంధించి. ఏం జరుగుతుంది అనేది మెయిన్గా చూడాలి. గోల్డ్ ప్రైసెస్ కూడా కంప్లీట్గా మనకు కొంచెం డౌన్ సైడ్కి వచ్చాయి కదా. మీరు చూసినట్టయితే 2%, 3% దాదాపు పడింది గోల్డ్ అనేది. సిల్వర్ అయితే దాదాపు 4.5% వరకు పడింది. ఓవరాల్గా ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది చెప్పుకోవాలి. దీనికి కారణం ఏంటంటే ఫెడ్ రేట్ కట్ ఉండదు అనే ఊహాగానాలు రావడంతో ఆటోమేటిక్గా మనకు గోల్డ్ అనేది కొంచెం డౌన్ సైడ్కి వచ్చింది అనమాట ఓవరాల్గా. సో మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి గోల్డ్ ఇంకా కిందికి వెళ్తుందా అంటే ఒక రేంజ్లో స్టక్ అవుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. ఎందుకంటే మెయిన్గా గోల్డ్ ఇక్కడ నుంచి ఫర్దర్ పడుతుందా అంటే నాకు డౌట్స్ ఉన్నాయి. బట్ పెరుగుతుందా షూర్షాట్గా పైకి వెళ్ళిపోతుందా అంటే జియో పొలిటికల్గా వచ్చే న్యూస్ బట్టే అది కూడా రియాక్ట్ అవుతుంది. కాబట్టి గోల్డ్ కూడా షూర్గా పెరిగిపోతుందా అంటే నో, అలా అని చెప్పి పడిపోతుందా అంటే కూడా నో అనమాట. ఒక రేంజ్లో స్టక్ అవుతుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ చీఫ్ మాట్లాడారు అనమాట. సో ఆయన మనకు ఏం మాట్లాడారంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాని జస్ట్ 88 hours అనేది మనం ఏదైతే చూసామో అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఏదైనా ఎక్స్ట్రాస్ చేస్తే ఖచ్చితంగా ఈసారి చాలా గట్టిగా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ పాకిస్తాన్ తట్టుకోలేదు అని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ చేశారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి చూడండి, వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏదైనా మాట్లాడతారు. సో దాన్ని వాళ్ళని ఎవరు పట్టించుకోరు కూడా అనమాట. కానీ మన ఆర్మీ వాళ్ళు జనరల్గా ఎప్పుడు మీడియాలో కానీ లేకపోతే బయట కానీ ఎలా పడితే అలా స్టేట్మెంట్స్ అయితే చేయరు. సో ఎప్పుడైతే మన ఆర్మీ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారో సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉందని మనం అనుకోవాలి. సో ఒకవేళ పాకిస్తాన్ కనుక ఏదైనా చేసింది అంటే మాత్రం ఈసారి ఇండియన్ ఆర్మీ చెప్పే బదులు చాలా గట్టిగా ఉంటుందని చెప్పి ఆయన ఆల్రెడీ మన వాళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నారు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది సర్క్రీక్కి సంబంధించి జరుగుతుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మీకు తెలుసు కదా, గుజరాత్ సింధ్ బార్డర్, అంటే మనకు పాకిస్తాన్ అండ్ సింధ్ రీజియన్కి తర్వాత మన గుజరాత్కి సంబంధించిన బార్డర్ పాయింట్ సిలో ఉంది కదా సర్క్రీక్ అనేది. సో ఆ సర్క్రీక్కి సంబంధించి ఏదో జరుగుతోంది అని చెప్పి అనిపిస్తుంది. సో ఒకవేళ వాళ్ళు సర్క్రీక్లో ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం మన నేవీ మాత్రం ఊరుకోదని చెప్పి ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పున్నాము, మళ్ళీ చెప్పామన్నమాట. సో వాళ్ళకి ఎలాగో బుద్ధి రాదు, వాళ్ళ రియాక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా మన రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుందని చెప్పి మనం అనుకోవాలి. సో చూడాలన్నమాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏం చేస్తారు అనేది కూడా చూడాలి ఓవరాల్గా. సో ఇదన్నమాట ఈరోజు హైలైట్ న్యూస్. ఓవరాల్గా వీడియో చివరి దాకా చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.